ఓం నిఖిల గురువే నమ. అందరికీ గురుదేవుల అనుగ్రహం కలగాలని చెప్పి కోరుతూ హైందవం ఛానల్కు అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. ఈ యొక్క హైందవం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ లైక్ చేయండి, వివిధ గ్రూపులకు షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనము ఈరోజు సమస్త దోషాలు తొలగి, అంటే సమస్త దోషాలు అంటే అన్ని దోషాలు, మనం చేసిన పాప దోషాలు కానీ, మనకు జరిగిన పితృదోషాలు కానీ, మనకు పట్టిన శని దోషం కానీ, కుజదోషం కానీ, మనకు ఇటువంటి దోషాలన్నీ తొలగి మనము జీవితంలో ముందుకు వెళ్ళడానికి, మనకు ఎటువంటి ఆపదలు రాకుండా, మనము జీవితంలో మంచిగా చదువుతూ కానీ, మనము వ్యాపారం చేసుకునే వాళ్ళము వ్యాపారంలో మంచి వృద్ధి చెందడానికి కానీ, మనము భార్యాభర్తల మధ్యలో సఖ్యత ఉండడానికి కానీ, మనకు ఇంట్లో ఎంత పరిస్థితులు ఘోరంగా ఉన్నా కానీ ఆర్థికంగా మంచిగా మనం ఒక మంచి స్థాయిలో వెళ్ళడానికి, మనకు ఏదో ఒక రూపకంగా మనకు ఒక పని దొరకడానికి కానీ, ఆ పనిని మనం సక్రమంగా నిర్వర్తించడానికి కానీ, మనము ఎంతో కష్టపడుతున్నా కానీ రాజకీయాల్లో ఎటువంటి ఎదుగుదల లేకున్నా కానీ, మనము ఇటువంటి వాటినన్నింటినీ అధిగమించి మనం జీవితంలో ఎదగడానికి, మంచి ఉన్నత భవిష్యత్తుకై మనము మనం ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క పసుపు దీపాన్ని మనము మంగళవారం రోజు రాత్రి 8 దాటినాక మనం చేసుకోవాలి. ఇది ఎన్నో పురాణాల ద్వారా, మన గురుదేవుల ద్వారా మనం తెలుసుకొని, ఈ విషయాన్ని మనము విశదీకరించి మరి తెలుసుకొని, ఘోరమైన పరిస్థితులలో ఉన్నా కానీ వారు ఈ యొక్క 5 పసుపు దీపాలను మనము ఇంట్లో మంగళవారం రోజు మనము రాత్రి 8 దాటాక మనము ఈ యొక్క పసుపు దీపాలను పెట్టడం వల్ల మనకు సమస్త దోషాలన్నీ తొలగిపోతాయి. ఆ యొక్క పసుపు దీపం ఎలా పెట్టాలి? మనము మొదట పసుపును మనము కొబ్బరి నూనె కలిపి మనము ఒక పసుపు ముద్దను మంచిగా కలుపుకొని దాన్ని మనము ఒక 5 ప్రమిదలలాగా మనము చేసుకోవాలి. రౌండ్గా ఉండే ప్రమిదల్లాగా చేసుకోవాలి. రౌండ్గా పసుపుతో మాత్రమే చేయాలి. దానిలో ఎటువంటి బియ్యం పిండి కానీ ఏది కానీ కలవకూడదు. పసుపుతోటి మాత్రమే మనం రౌండ్గా ఈ యొక్క ప్రమిదలను కలపాలి. ప్రమిదలను మనం చేసుకొని మనము ఈ యొక్క మంగళవారం రోజు మనం చేసే ఇది పద్ధతి. మనం మంగళవారం రోజు ఆ యొక్క గురుదేవులను తలుచుకొని, మీకు ఏ గురుదేవులు ఉంటే ఆ గురుదేవులను తలుచుకొని మీరు ఒక 14 సార్లు, మీకు గురుదేవులు లేనిచో ఓం నమ శివాయ అనే మంత్రాక్షర బీజాక్షరాన్ని ఒక 11 సార్లు ఆ యొక్క ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చెప్పి చదువుకొని, అదేవిధంగా మీకు గురుదేవులు ఉంటే, మీకు గురు మంత్రం ఉంటే ఒక 11 సార్లు గురుమంత్రం జపించి కానీ, లేనిచో మన ద్వారా మన గురుదేవుల మంత్రం తీసుకున్న వాళ్ళు కానీ, గురుదేవుల మంత్రం జపించిన వారు కూడా గురుదేవుల ఓం నిఖిల భైరవాయ నమః అనే గురుమంత్రాన్ని ఒక 11 సార్లు జపించి మనము ఆపై మనం ఈ యొక్క భైరవుణ్ణి స్మరించుకొని భైరవాయ నమః భైరవాయ నమః అనే మంత్రాన్ని కూడా జపించి, ఈ యొక్క నేను చేసే ఈ యొక్క ప్రమిదలను, ఈ 5 దీపాలను నాకు మంచి నా జీవితంలో వెలుగు వచ్చే విధంగా తోడ్పడండి అని చెప్పి ఆ భైరవుని కూడా మంచిగా మనస్ఫూర్తిగా మనము కొలుచుకొని మనము ఇంట్లో ఈ యొక్క 5 ప్రమిదలను మనం చేసి పెట్టుకోవాలి. ఇలా చేశాక మనము ఈ యొక్క గురుమంత్రాన్ని, భైరవ మంత్రాన్ని చేశాక ఆ యొక్క ప్రత్యంగిర అమ్మను మనము ఆ దీపపు వత్తులలో 5 దీపాలు వెలిగించాలి. ఆ యొక్క ప్రత్యంగిర అమ్మ ఆ 5 దీపాల వెలుగులో మనకు ప్రత్యక్షంగా అమ్మవారు అక్కడ కూర్చొని, మనకు ఉన్న ఎటువంటి దోషాలు కానీ, మనకు జీవితంలో ఎదుగుదల లేకుండా, మనకు ఉన్నతి లేకుండా, ఎవరి కనుదిష్టి తగిలినా కానీ, మన పైన ఎటువంటి దుష్ట ప్రయోగాలు చేసినా కానీ ఇవన్నీ పోడగొట్టడానికి మనకు ఈ యొక్క 5 దీపాల వెలుగుతో ఆ యొక్క ప్రమిద
దీపం మొత్తం నిండుకొనుడు కాదు, మొత్తం ప్రమిద మొత్తం కాలిపోయి బూడిదైపోవాలి. ఆ విధంగా బూడిదైపోయినాక మన యొక్క సమస్త దోషాలన్నీ తొలగినట్టే. ఇది గుర్తుంచుకోండి. మనకు ఎటువంటి ఆపదలు రానియకుండా ఆ యొక్క ప్రత్యంగిర అమ్మ మనకు ఎల్లవేళలా మనపై దృష్టి కేంద్రీకరించి మనము ఇంకోరికి మాత్రం అన్యాయం చేయకుండా ఉండాలి. మనం ఫస్ట్ మన జీవితంలో నిబద్ధతతోటి మనం ముందుకు వెళ్ళాలి తప్ప ఇంకోల నెత్తి మీద చేయి పెట్టాలని చెప్పి ఎప్పుడు కానీ ఆలోచించకూడదు. అలా ఆలోచించినచో అమ్మవారు మనను శిక్షించడానికి కూడా వెనుకాడదని చెప్పి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనము దుష్టంగా ఆలోచించి ఇతరులకు మనము అన్యాయం తలపెడితే ఆ అన్యాయం మనకు ఖచ్చితంగా, మనకు మన పిల్లలకు ఖచ్చితంగా తలుగుతుంది. మీరు ఇప్పుడు మంచిగా ఉంటారు కావచ్చు, ఈ దుష్టక్రియలు చేసి ఇతరులను ఇబ్బంది పెడుతున్న వారి అందరికీ చెబుతున్నాను, అది మీరు ఎంత మంచి నేర్పరితనంతో మీరు ఎన్ని ప్రయోగాలు నేర్చుకొని ఇతరులను ఇబ్బంది పెడుతున్నారు చూడు, అది మీకు ఆ ఉన్న పరిస్థితులలో మీరు మంచిగా ఉంటారు కావచ్చు, కాకపోతే మీకు ఖచ్చితంగా మీ పిల్లలకు ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటి వరకు మనము మన ముందు తరాలను కూడా చూసాం. మన తల్లిదండ్రులు చేసిన పాపము పిల్లలకు తలిగి ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో అందరూ గుర్తుపెట్టుకోండి. అందుకనే ఎటువంటి ఇతరులకు అన్యాయం చేయకండి. ఎందుకు ఈ విధంగా మనకు వచ్చిన విద్యలను మంచికి చేయాలి, కానీ ఈ విద్యలను డబ్బుకు మీరు ఆశపడి ఈ విధంగా ఇతరులకు అన్యాయం చేయడం అనేది చాలా ఘోరమైన విషయం. ఈ విషయం గురించి మన గురుదేవుల వారు ఎన్నోసార్లు ప్రతి ఒక్క సత్సంగంలో తెలియజేయడం జరిగింది. అందుకనే ఎవరికి అన్యాయం చేయకుండా మనము మన బతుకును మంచిగా బతకడానికి మనము అన్ని విషయాల్లో మనకు అమ్మవారు సహకరిస్తారు. అంతేకాని మీరు దుష్టంగా ఆలోచించి ఇతరులకు అన్యాయం చేద్దామని చెప్పి ఇతరులు నాశనమైపోవాలని చెప్పి మాత్రం అసలు చూడకండి. ఇప్పుడు మనము ఈ మంగళవారం రోజు ఈ యొక్క 5 దీపాలను మనం పసుపుతోటి, కొబ్బరి నూనె, పసుపు కలిపి మనం ఒక 5 రౌండ్గా ఉన్న ప్రమిదలుగా చేసుకొని మనము దాంట్లో వత్తిని వేసి, ఆ వత్తి మంచిగా, అంటే మనం ఒక కొసకు కాదు ముద్దలాగా చేసి మధ్యలో పెట్టాలి. పెట్టి దానిలో మనము నువ్వుల నూనెను వేయాలి. దానిలో స్వచ్ఛమైన నువ్వుల నూనె తెలుసుకొని మరి తెచ్చుకోండి. కొద్దిగా మనకు రూపాయి ఎక్కువ పోయినా మంచిదే, కానీ ఖచ్చితంగా నువ్వుల నూనె మంచిది తెచ్చుకొని ఈ విధంగా మనం ప్రమిదలను తయారు చేసుకొని ఒక ఇత్తడి ప్లేట్ అయినా పర్లేదు, రాగి ప్లేట్ అయినా పర్లేదు, దానిపైన మనము పసుపుతో బియ్యాన్ని కలిపి, ఆ పసుపు బియ్యం మనము ఆ ప్లేట్లో మొత్తం నిండపోయకండి, కొద్దిగా పసుపుతో కొన్ని అక్షంతల్లాగా పసుపుతోటి కలుపుకొని ఆ అక్షంతలను ఆ ప్లేట్లో వేసి మనము ఆ వాటిపైన ఒక కుంకుమను, పసుపును ఆ అక్షంతల పైన వేసి మనము ఈ యొక్క పసుపు దీపాలు, మనం చేసుకున్న పసుపు దీపాలు 5 పసుపు దీపాలను ఆ ప్లేట్లో ఉంచి మనము దానిలో నువ్వుల నూనె పోసి అది మొత్తం వత్తి మొత్తం ప్రమిదతో సహా మొత్తం కాలిపోతుంది. మీకు కాలిపోయి నల్లగా మొత్తం తయారవుతుంది. ఆ నల్లగా తయారైన ఆ యొక్క పసుపు మొత్తం కాలిపోయి నల్లగా అయిన మొత్తం ఆ యొక్క దీపాలు మొత్తం కరిగిపోయిన ఆ యొక్క మసిని మనము ప్రతిరోజు మనము ఏ పనికి పోయే ముందైనా మనం ఎక్కడికి పోతున్నా కానీ మనము ఉదయం స్నానం చేసి మనం దేవుని పూజ ముగించుకోవడంతో ఈ యొక్క మసిని, ఆ యొక్క పసుపు యొక్క నల్లటి మసిని మనము ప్రతిరోజు ధరించాలి. ప్రతిరోజు ధరించడం వల్ల మనకు ఎవరన్నా మనకు కీడు చేద్దామని చెప్పి ప్రయత్నించినా కానీ ఆ ప్రయత్నం విఫలమై అది వారికే రివర్స్గా వెళుతుంది. ఇది మాత్రం, ఎందుకంటే మీరు మంచిగా చేసుకోండి, మీ గురించి మీరు కష్టపడండి, ఇతరులను మాత్రం కష్టపెట్టకండి. ఇది చేసుకోండి, మీరు ఖచ్చితంగా మీ పిల్లల చదువులు వృద్ధి చెందుతాయి. మీకు ఎటువంటి దుష్టక్రియలు జరిగినా కానీ అవి క్రమేణా నశించిపోతాయి. ఈ విధంగా
మీరు మంగళవారం రోజు ఖచ్చితంగా చేసుకోండి. ఇది ఒక మంగళవారం కాదు, మీరు ప్రతి మంగళవారం మీకు వీలుంటే ప్రతి మంగళవారం రోజు రాత్రి 8 గంటలకు స్నానం చేసి ఈ విధంగా పసుపు దీపాలను వెలిగించుకోండి. వెలిగియడం వల్ల మీకు ఇంట్లో ఎంతో ఉత్తేజంగా పెరిగి ఇంట్లో ఉన్న దుష్ట ఆత్మలన్నీ పోతాయి. ఎటువంటి మీకు కీడు తలపెడదామని చూసిన వారికి రివర్స్ అవుతుంది. ఈ విధంగా మీరు ప్రతి మంగళవారం చేసుకుంటూ ఉంటే మీకు ఇంకా వృద్ధి చెందుతూ ఉంటుంది. మీరు దాన్ని బట్టి ఆ యొక్క బొట్టును మీరు ప్రతిరోజు మాత్రం ఖచ్చితంగా ధరించాలి. ఈ విధంగా చేసుకోండి. అందరూ మంచిగా బతకండి, మంచి ఉన్నతిని సాధించండి. ఇతరులను మాత్రం అన్యాయం చేయకండి. ఇది మన గురుదేవులు మనకు చెప్పిన ఒక మంచి వాక్యం ఏంటంటే, ఇతరులకు అన్యాయం చేయకుండా నీ జీవితాన్ని నువ్వు ఏ విధంగా సక్రమంగా నడుస్తూ నీ యొక్క భారతదేశ ఉన్నతికి నువ్వు తోడ్పడు. నువ్వు ఒక 10 రూపాయలు సంపాదిస్తే నీ దేశ ఉన్నతికి నువ్వు రూపాయి ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి. ఆ విధంగా ఖర్చు పెట్టి నీ భారతదేశ ఔన్నత్యాన్ని, నీ ఏ దేశంలో ఉంటావో ఆ దేశ ఔన్నత్యం కోసం పోరాడాలి తప్ప దేశం గురించి మనము ప్రాణత్యాగం చేస్తే, అది ఎంతమంది ప్రాణత్యాగం చేసినారు కాబట్టే మనం ఈరోజు ఈ విధంగా బతుకుతున్నాము. మన భారతదేశంలో మన దేశం తిండి తింటూ మన దేశంలో వండుకుంటూ మనపై కన్ను వేసి దేశాన్ని నాశనం చేసే కొంతమంది వ్యక్తులు తయారయ్యారు. వారిని గుర్తుపెట్టుకొని మన వాడలో కానీ మన వీధిలో కానీ ఇటువంటి దుష్టక్రియలు జరిగినా ముందుగానే మేలుకొని మీరు ఇటువంటి వారి చర్యలను తిప్పికొట్టే విధంగా ఉండాలి. ఈ యొక్క పసుపు దీపాలను ఈ విధంగా మంగళవారం రోజు రాత్రి పెట్టుకోండి. మీరు ఈ విధంగా ప్రతి మంగళవారం పెట్టుకుంటే మీకు ఇంకా మంచిగా ఉంటుంది. మీకు వీలు కాని వారు ఒక మంగళవారం తప్పినా కానీ ఇంకో మంగళవారం పెట్టుకోండి. ఈ విధంగా చేసుకోండి. మీకు జీవితంలో ఉన్నతి కలిగి ఎటువంటి దుష్ట ఆత్మలు, దుష్ట క్రియలు మీకు ఎటువంటి తలగవు. మీరు జీవితంలో మంచి లక్ష్మీ సౌభాగ్యం మీకు ఉండి మీ కుటుంబంలో కూడా ఎటువంటి కలహాలు జరగకుండా జీవితంలో ఉన్నతి పొందుతారు. పెద్దల యొక్క ఆశీర్వాదాలు, మీ పూర్వీకులు చనిపోయిన వారి ఆశీర్వాదాలు కూడా మీపై ఉంటాయి. ఖచ్చితంగా ఆ ప్రత్యంగిర మాత అనుగ్రహం అందరికీ ఉంటుంది. మంచికి మాత్రమే చేయండి. ఓం శ్రీ ప్రత్యంగిర మాత శరణం మమ. ఓం గురుదేవాయ నమః. ఈ యొక్క వీడియో చూసి వెళ్ళకుండా ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై ప్రత్యంగిర మాత.